నమస్కారము. నా పేరు కేశవి. చిత్తూరు జిల్లా సంతపేటలో బేబీ బాల మందిర్ ఆంగ్ల ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక చిన్న నీతి కథను చెప్పదలుచుకున్నాను. కథ పేరు తెలివైన కుందేలు. ఒక అడవిలో జంతువులు అన్నీ సంతోషంగా నివసిస్తూ ఉండేది. ఆ అడవిలో జంతువులు వేటాడి చంపుతూ ఉండేది. రోజు ఒక జంతువులు సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నాయి. సింహం వేటకు రాకుండా రోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళాలని ఒప్పందం సింహంతో కుదుర్చుకున్నాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు తెలివిగా ఆ రోజు ఎలాగైనా తన ప్రాణాలను కాపాడుకోవాలని చాలా ఆలస్యంగా వెళ్ళింది. సింహం ఆకలితో చాలా బాగా ఆలస్యంగా వచ్చిన కుందేలుని ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని గర్జించింది. దానికి కుందేలు భయపడి, మహారాజా, నేను ఆలస్యం చేయలేదు, మరో సింహం నన్ను ఆపింది అని అన్నది. మరో సింహమా ఎవరు అని అన్నది. అవును మహారాజా, రండి చూపిస్తాను అని కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకుని వెళ్ళి అందులో ఉంది అన్నది. అప్పుడు సింహం బావిలోకి తొంగి చూసింది. ప్రతిబింబాన్ని చూసి మరో సింహం అనుకొని బావిలోకి దూకింది. తన ప్రాణం పోయింది. కుందేలు సంతోషంగా అడవిలోకి వెళ్ళిపోయింది. నీతి: సమయస్ఫూర్తితో ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు. ధన్యవాదాలు.